నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్కి జ్వరం వచ్చింది. అయితే ఎందుకు ఈ జ్వరం అనే దానిపై పెద్ద చర్చ నడుస్తుంది. వాస్తవానికి జగన్ బర్త్డే సందర్భంగా కొన్ని ఘటనలు జరిగాయి. ఆ ఘటనలకి నిజంగా యోగి ట్రీట్మెంట్ కూడా జరిగింది. ఆ ట్రీట్మెంట్ ఇస్తాడని చెప్పి భయపడి జ్వరం వచ్చిందా ఏంటి? సో మన ప్యానల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. మేడం నమస్తే. సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే జగన్కి జ్వరం వచ్చింది. ఇది వాస్తవానికి ప్రతి మనిషికి జ్వరం వస్తుంటుంది, పోతుంటుంది, అది పెద్ద విషయం కాదు. కానీ ఈసారి పుట్టినరోజు తర్వాత వెనువెంటనే జ్వరం రావడం, ఆ పుట్టినరోజు సందర్భానికి సంబంధించి కొన్ని ఘటనలు జరిగాయి. దానికి యోగి స్టైల్లో ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెనువెంటనే జరిగాయి. ఇది జరిగిన వెనువెంటనే జ్వరం రావడాన్ని ఎలా చూడాలి? ఎందుకు ఈ జ్వరానికి అంత ప్రత్యేకత అంటే ఏం చెప్తారు? అంటే జనరల్గా చాలామందికి జ్వరం వస్తుంది, సీజన్ అసలే బాగాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి అవతార పురుషుడికి కూడా జ్వరం రావడం అనేది ఇక్కడ కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. మీకు ఎంత ఆశ్చర్యం కలిగించిందో నాకు కూడా అంతే ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు అంటే ఆయన తెలుసు కదా మనకి, ఆయన మిగిలిన వాళ్ళందరినీ చులకన చేసి ఏజ్ వైజ్గా మాట్లాడతాడు. మరి ఆయన కుర్రాడు బాలకుమారుడు అని ఆయన అనుకుంటూ ఉంటాడు కదా. నిన్నగా మొన్న చెప్పాడు, నా చిన్నప్పుడు నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండేవాడు అని చెప్పాడు. ఈయన చిన్నప్పుట నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటికి ఈయనకి 23 ఏళ్ళు. నా చిన్నప్పుడు నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి అనే బుర్ర పెరిగిన వాళ్ళు చిన్నవాళ్లే కదా. నా చిన్నప్పుడు నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండేవాడు అని చెప్పుకున్నాడు కదా. అంటే ఈయన తనకి తాను బాలకుమారుడిని అనుకుంటూ ఉంటాడేమో పొద్దాకలు, మనకు తెలీదు. మీరు అడిగిన క్వశ్చన్లో కొంత రెలవెన్స్ అయితే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా చాలా క్రిస్మస్ వేడుకల్లో చాలా బిజీగా ఉన్నాడు. పులివెందులలో మొత్తం అంతా పర్యటించేట, ప్లస్ పులివెందుల్లోనే కాదు, కడప పార్లమెంటులో ఉన్న అన్ని అసెంబ్లీలు పర్యటించాడని ఇప్పుడే ఏదో వార్త చదివా నేను. మొత్తం అందరికీ దిశానిర్దేశం చేశాట. ఈయన త్వరలో బస్సు యాత్ర పెడుతున్నట్ట. అందుకని బస్సు యాత్రకు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పాట. మరి అంత చెప్పిన వాడికి సడన్గా జ్వరం ఎందుకు వచ్చింది అనేది నిజంగా నాకు కూడా కొంచెం ఆశ్చర్యమని అనిపించింది. పులివెందుల్లో మరి ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నాడు. అంటే చాలా ప్రతి క్రిస్మస్కి పులివెందులు వెళ్తాడు. అక్కడ పులివెందుల్లో చాలా ప్రోగ్రాములు అవన్నీ కూడా పెట్టుకున్నాడు. మరి ఇవాళ అయితే అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకున్నాడు. మరి మరి బర్త్డే మొన్న అండి బర్త్డే సండే అయినట్టుంది సార్. నిన్న బర్త్డే అయింది. బర్త్డే సండే అంటే ఏదో ఒకలే, అంటే బర్త్డే గుర్తుంచుకునే వ్యక్తి ఇట్లా మనం బర్త్డే మర్చిపోతామని జగనన్న అభిమానులు మేకల్ని కట్ చేసి రక్తంతో అభిషేకం చేశారు. తర్పణం అనండి. వాడెవడో ఒకడు గర్భిణీ స్త్రీని తంతే ఇవాళ అంటే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వాడు జోష్లో వెళ్ళి ఒక గర్భిణీ స్త్రీని తన్నాడు. ఇవాళ మీరు సాక్షి పేపర్ తీసి చూడండి మీరు. వాడు మా మనిషి కాదు, వాడు జనసేన మనిషి అండి. అరే బుర్ర ఉందా నీకు? అసలు రాయటానికైనా ఒక కొంచెం పర్థం ఉండాలి. అతని పేరు ఏదో అమర్దీపో అనుదీపో ఏదో ఉంది, వాడి అజయ్ దీపో ఏదో ఎవడో. నేను అనే పాయింట్ ఏంటంటే, నీకు అక్కడ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్లో జనసేన వాడు వచ్చి పార్టిసిపేట్ చేస్తాడా? ఏమన్నా లాజిక్ ఉందా? నువ్వు వార్తలు రాసుకోవటానికి ఇంక ఏదన్నా రాసుకో, కానీ నువ్వు వచ్చి ఇప్పుడు అక్కడ జరుగుతున్నవి జగన్మోహన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్. ఈ బర్త్డే సెలబ్రేషన్స్ సందర్భంగా డీజే పెట్టావు, బాణసంచ కాల్చావు. వద్దయ్యా నేను కడుపుతో ఉన్నాను అని ఒక ఆమె అంటే ఆడొచ్చి కడుపు మీద అన్నాడు. అంటే ఏంటి, నువ్వు గంజాయి మత్తులో ఉన్నావు,
లేకపోతే నువ్వు అంత పని చేస్తావు. ఎవడన్నా కానీ ఆడపిల్ల జోలికి, అందులో గర్భవతి జోలికి ఎవడన్నా వెళ్తాడా? మత్తులో ఉన్నవాడు తప్ప వెళ్ళలేడు కదా. నువ్వు వెళ్ళావు, ఆ కడుపు మీద తన్నావు, పోలీసులు కేసు పెట్టారు, నిన్ను అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే జడ్జి కూడా రిమాండ్ ఇచ్చాడు. ఇవన్నీ జరిగిన తర్వాత అసలు వాడు మా పార్టీ వాడు కాదండి, జనసేన వాడు. జనసేన వాడు జగన్మోహన్ రెడ్డి బర్త్డేలో ఎందుకు పార్టిసిపేట్ చేశాడు? జగన్మోహన్ రెడ్డి బర్త్డేలో జనసేన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అంటే లాజిక్ ఒక ఏదైనా ఇన్సిడెంట్ మీద బ్యాక్లాష్ రాగానే ఏం చేస్తారు అంటే, వీడు మావాడు కాదు, వీడు బోరుగడ్డ అనిల్ నుంచి చూస్తున్నాం కదా మనం. బోరుగడ్డ అనిల్ బూతులు తిట్టేటప్పుడేమో అందరు ప్రతివాడు సంకలు గుద్దుకున్నాడు, వైసీపీ వాళ్ళందరూ. సజ్జల రామకృష్ణారెడ్డి 2-3 సార్లు పిలిచి మాట్లాడుకున్నాడు అధికారంలో ఉండగా. ఎప్పుడైతే బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేశారో, అదే మాకు సంబంధం లేదన్నాడు, మా పార్టీ వాడు కాదు అన్నాడు. నిన్నగాక మొన్న వాళ్ళ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి వచ్చి మాకు అసలు బోరుగడ్డకి మాకు సంబంధం లేదన్నాడు. బోరుగడ్డ అనిల్ వచ్చి ఈడెవడు కారుమూరి వెంకటరెడ్డి ఎవడు అన్నాడు. అసలు వాడేవాడు నాకు చెప్పటానికి? నాకు జగన్మోహన్ రెడ్డికి అనుబంధం ఉందని చెప్పి అతను చెప్పాడు. పైగా బోరుగడ్డ అనిల్ ఇంకొక విషయం చెప్పాడు, అసలు చుండూరు కార్నేజీలో వీళ్ళ తండ్రి ఉన్నాడని చెప్పాడు. ఎవరు? కారుమూరి వెంకటరెడ్డి వాళ్ళ తండ్రి మేనమామ. వీళ్ళందరూ చుండూరు మారణకాండలో దళితుల్ని ఊచకోత కోసిన బ్యాచ్ వీళ్ళది అని చెప్పేశాడు. అంటే మీరు ఎక్కడైనా చూడండి, ఈ వైసీపీ ముఠాలన్నీ కూడా వాళ్ళల్లో వాళ్ళు తన్నుకొని అసలు విషయాలని బయట పెడుతూ ఉంటారు. అప్పటి వరకు తెలియదు ఈ కారుమూరి వెంకటరెడ్డికి ఇంత చరిత్ర ఉందని. ఇంత చరిత్ర ఉంది మీకు. అసలు 7 దళితుల్ని, 6 మాలల్ని, ఒక మాదిగా ఊచకోత కోసిన దాంట్లో వీళ్ళ మేనమామ వీళ్ళ నాన్న ఉన్నాడని ఎవరు చెప్పారు? ఎవరు? మనం ఎవరు అని చెప్పలా. పోనీ రాజకీయ ప్రత్యర్థి అయిన తెలుగుదేశం చెప్పలా, బోరుగడ్డ అనిల్ చెప్పాడు. అంటే ఈ వైసీపీ బ్యాచ్ ఎట్లా ఉంటారో మీరు ఒకసారి ఆలోచించండి. మొత్తం ఇప్పటి వరకు బయటకు వచ్చిన నేరాలన్నీ కూడా వాళ్ళల్లో వాళ్ళకి తేడాలు వచ్చి, వాటాల్లో తగాదాలు వచ్చి అన్నీ బయటకు వచ్చిన నేరాలే ఇవన్నీ కూడా. ఈ జగన్ అన్న బర్త్డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని ఇప్పటికే చాలామందిని ఇరగొట్టారు, తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రవేశపెట్టారు. జగన్మోహన్ రెడ్డికి జ్వరం రాకుండా ఉండాలంటే చేయాల్సింది ఏంటి అంటే, ఈ ప్రోగ్రాములన్నీ కండక్ట్ చేసేటప్పుడే చెప్పాలి, అరే వద్దురా, తప్పురా, మనం కొడవళ్ళు పెట్టి మనం జంతు బలి ఇస్తున్నట్టుగా మనం చేయకూడదురా అని చెప్పాలి. ఇది చేసేటానికి చేస్తున్నప్పుడేమో సపోర్ట్లు కొట్టి, ఆ తర్వాత వాడు అరెస్ట్ కాగానే వీడు మావాడు కాదు జనసేన వాడు అని చెప్పి, లేదు అది వీడితోటి మాకు సంబంధం లేదని చెప్పి, నువ్వు జరిగిన నేరాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవటానికి ఎన్ని రకాల పల్టీలు వేస్తున్నావో చెప్పటానికే నేను ఇవన్నీ చెప్తున్నా. నీకు పులివెందుల కాన్స్టిట్యున్సీలో నువ్వు తిరుగుతున్నావు, నీకు అక్కడ తిరగటానికి నీకు మనుషులు, నీకు జనం వాళ్ళందరూ కూడా లేరు. అందరూ వెళ్ళి ఆ బీటెక్ రవి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు చాలామంది, ఇప్పటికే చాలామంది చేరిపోయారు. అందుకు కూడా జ్వరం వచ్చిందేమో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాస్తవ పరిస్థితి చూసుకున్న తర్వాత జ్వరం వచ్చిందేమో. ఇటువంటివన్నీ అంటే కార్యకర్తల్ని, నేను ఇప్పుడు చెప్పిన ఇవన్నీ కూడా కార్యకర్తల్ని అదుపు చేయటం ఒకటి, కార్యకర్తల్ని మంచి మార్గంలో నడిపించటం ఒకటి, తర్వాత నాయకులందరూ కూడా కొన్ని సూత్రాలకి, కొన్ని నియమ నిబంధనలకు కట్టుబడి ఉండటం ఒకటి. ఇటువంటివి ఏవి చెయ్యకుండా విచ్చలవిడిగా వదిలేసి వాళ్ళు పోలీసులకి దొరకంగానే నెక్స్ట్ డే వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి మార్చుకోకపోతే ఫ్రీక్వెంట్గా ఇటగా జ్వరం వస్తుంటుంది, గ్యారంటీగా ఫ్రీక్వెంట్గా వస్తుంది. నీ విధానం మార్చుకో. నీ విధానం మార్చుకోకపోతే
నీకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉంటాయి. నీ కార్యకర్తలే ఇస్తారు. నీకు రక్తాభిషేకం నీ ఫోటోకి చేసిన వ్యక్తులు నీ అభిమానులు అంటే నిజంగా నువ్వు సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి. మేకని బలిచ్చి ఆ రక్తంతో నీ ఫోటోని అభిషేకించారు అంటే నువ్వు ఆలోచించుకో. నీకు ఈ రోజున జ్వరం వచ్చి నువ్వు పడుకున్నావు, చాలా సంతోషం. రెస్ట్ తీసుకో కొన్ని రోజులు, డౌటే లేదు. నువ్వు రెస్ట్ తీసుకుంటే ఏమైనా తగ్గుతుందేమో, కానీ నువ్వు ఈ సమాజానికి ఎక్కిచ్చిన జ్వరం ఎప్పుడు తగ్గాలి? నువ్వు ఈ సమాజంలో యువకులకి, మరి ముఖ్యంగా యువకులకి ఇంత ఉన్మాదాన్ని ఎక్కించి పెట్టావు కదా. మరి దీన్ని తగ్గించాలంటే పోలీసులు ఏం చేయాలి? యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ తప్ప వేరే పరిష్కారం ఏదైనా ఉందా జగన్మోహన్ రెడ్డి? ఈ జ్వరం వచ్చి పడుకోనున్న ఈ సమయంలో నువ్వు కొంచెం ఆలోచించి చెప్పు. అయితే కనకదుర్గ గారు, మనం చూసుకుంటే గర్భిణీ స్త్రీకి సంబంధించి కాలుతో తనడం కావచ్చు, అదేవిధంగా మేకను బలిచ్చి ఆ రక్తంతో అభిషేకం చేయడం కావచ్చు, ఇవే కాకుండా చాలా సంఘటనలు జరిగాయి. ఇంకా బయటికి రావాల్సినవి కూడా చాలా వరకు ఉన్నాయి. అయితే ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిజంగా యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అయితే జరిగింది. నిజంగా రోడ్ల మీద వాళ్ళని తిప్పుతూ వీళ్ళు చేసిన దానికి శిక్ష ఇదే అని చెప్పేసి చాలా అవుట్రేట్గా చూపించారు పోలీసు వాళ్ళు. సో ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఇవన్నీ చేస్తానికి కారకులు ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనే ప్రేరేపితం అయ్యి చేయించారా, లేదా నిజంగా ఆయనకి తెలియకుండా జరిగితే తెలిసిన వెంటనే ప్రపంచం మొత్తం తెలిసింది కాబట్టి ఆయన వచ్చి బయటకు వచ్చి క్షమాపణ అడిగాడా? రెండు అడగలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ ట్రీట్మెంట్ జగన్కి వర్తిస్తుంది. సో జగన్ని కూడా తీసుకెళ్తారనే భయంతో జగన్కి జ్వరం వచ్చిందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే అసలు రప్పరప్ప అన్నప్పుడు డ్యాన్స్ చేశారు చూడండి. ఫస్ట్ ఆయుధాలు పట్టుకుని కత్తులు పట్టుకుని చేసినప్పుడే ఆయన ఖండించాలి. ఆ రోజు ఖండించలేదు. తర్వాత రప్పరప్ప అని అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఖండించలేదు. అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించలేదు, వాళ్ళ సోషల్ మీడియా ఖండించలేదు, సజ్జలా ఖండించలేదు, ఈ సోకాల్డ్ ఈ ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళు ఎవరు కూడా ఖండించలేదు. ఆ మహిళా మండలి అంతకంటే ఖండించలేదు. అంటే ఇవన్నీ కూడా ఇట్లా జరుగుతున్నాయి అంటేనే వీళ్ళ ఆమోద ముద్ర ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగాయి అనేది నా ఉద్దేశం. ఇప్పుడు తెలియకుండా ఉండదుగా. ఇప్పుడు ఒకసారి అంటే తెలియదు, 2 సార్లు తెలియదు, మొన్న 3వసారి తెలియకుండా ఎందుకు ఉంటుంది? ఆయన ఆనందపడిపోతూ ఉంటాడు కదా. ఆయన కళ్ళల్లో ఆనందం కోసం కదా వాళ్ళు అవన్నీ చేస్తారు. కాబట్టి ఆయన కళ్ళల్లో ఆనందం కోసం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుంది. తెలిసే ఆయన ఇవాళ పులివెందుల వెళ్ళాడు. నిన్న ఇంకో విషయం ఏం జరిగిందంటే వాళ్ళ సోషల్ మీడియాలో ఇవాళ ఆయన ప్రార్థనల్లో పాల్గొవాలి కదా, అక్కడెక్కడా కూడా ఇడుపులపాయ అనే పదం వాడలేదు, వాళ్ళు రాయలేదు. అంటే తండ్రి సమాధి పేరు ఏదైతే ఉందో ఇడుపులపాయ అనేది రాజశేఖర రెడ్డి గారి సమాధి ఉండే ప్రదేశం కదా, మరి ఎందుకని ఇడుపులపాయలో ప్రార్థనలను రాయలేదో నాకు అర్థం కాలేదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డికి అవసరానికి తండ్రి వస్తాడు, అవసరానికి తండ్రి ఫోటో తీసేస్తాడు, మళ్ళీ అవసరానికి తండ్రి ఫోటో పెట్టుకుంటాడు. ఎలక్షన్స్ ముందు తీసేశాడు, ఎలక్షన్స్ తర్వాత పెట్టుకున్నాడు. అంటే నీ అవసరానికి ఒక తల్లి, చెల్లి, ఒక తండ్రి, అంతే. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ అజయ్ వర్మ నా మనిషి కాదు అని చెప్పాడు కదా, ఇలా చాలామందిని కాదు అంటూ చెప్తూ వచ్చాడు కదా. ఇప్పుడు అజయ్ వర్మ అనేవాడు జనసేన మనిషి కాదు, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయి ఉంటాడు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్ మొత్తం మీరు చూసారంటే వాళ్ళ సోషల్ మీడియాలో అతను ఏంటి పవన్ కళ్యాణ్తో ఫోటోల్లో దిగాడు, అతని ఒంటి మీద పచ్చబొట్టు ఉంది పవన్ కళ్యాణ్ది. పిచ్చివాళ్ళు అండి వైసీపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది జనసేనలో ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ ఫ్యాన్ కదా, ఆయన కట్అవుట్ కూడా పేపర్లో వేసుకున్నాడు కదా సార్, బాలకృష్ణ ఫ్యాన్ అని చెప్పేసి. నేను చెప్తున్నాను అదే, బాలకృష్ణ ఫ్యాన్ కదా. ఇంకా షట్టిపోలేదేమో జగన్మోహన్ రెడ్డి, నాకు తెలిసి గుండెల పైన ఎక్కడో దగ్గర బాలకృష్ణ ఫోటో కూడా ముద్రించుకుని ఉండొచ్చు. ఉంటుంది, నేను అంటున్నది అది. మరి నువ్వు ప్రత్యక్ష ఉదాహరణ కదా జగన్మోహన్ రెడ్డి, నువ్వు బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కదా. మరి అలాంటప్పుడు నిన్ను తీసుకెళ్ళి నువ్వు తెలుగుదేశానికి చెందినవాడు అని అనాలా? నువ్వు చంద్రబాబు నాయుడికి అభిమాని అని చెప్పాలా, లేకపోతే బాలకృష్ణకి అభిమానం అని చెప్పాలా? నాకు అర్థం కాని విషయం అది. అంటే మీరు కలుపుదామని చూసినా కూడా ఇక్కడ కలవదు.
ఇవాళ మీరు అజయ్ వర్మని తీసుకెళ్ళి లేదు జనసేన మనిషి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ టాటూస్ ఒంటి మీద ఉన్నాయి, లేకపోతే ఇది పవన్ కళ్యాణ్తో ఫోటోలు దిగాడు. ఎవరితో ఎవడైనా ఫోటోలు దిగుతాడు. సినిమా అభిమానం వేరు, రాజకీయం వేరు, రాజకీయ పార్టీల్లో ఉండడం వేరు. కాబట్టి ఇవాళ ఒక్క అంశాన్ని పట్టుకుని అతను జనసేన మనిషి, లేదు వాళ్ళకేదో దాయాదులు, వాళ్ళకేదో ఏంటి గొడవలు ఉన్నాయి, అందుకని కడుపు మీద తన్నాడు. వాడు కడుపు మీద తన్నాడంటే వాడు మనిషి కాదు. తండ్రి వెళ్ళి చెప్పాడు, ఆ పిల్ల కూడా వెళ్ళి చెప్పలేదు పాపం. తండ్రి చేత చెప్పించింది. అమ్మాయి ఎంత మర్యాదస్తురాలైతే తండ్రి చేత చెప్పిస్తుంది. నాన్న శబ్దాలు వద్దని చెప్పు నాన్న, నాకు ఇబ్బందిగా ఉందంటే. నువ్వు ఇంట్లోకి వచ్చి కొట్టావు, ఇంట్లోకి వచ్చి కడుపు మీద తన్నావు. కాబట్టి వాడిని రోడ్డు మీదకి లాక్కెళ్ళి మీరు కాళ్ళు వెరక్కొట్టండి. ఇవాళ నేను పేరు చెప్పను, ఒక బీఆర్ఎస్కి చెందిన వ్యక్తి భార్య అతను ఒక యాంకర్తో తిరుగుతున్నాడని వార్నింగ్ ఇస్తే వినలేదని రోకలి బండతో కాలు వెరక్కొట్టింది. బీఆర్ఎస్ నేను నీ వెనకాల ఉన్నాం, మేము నీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు ఇవాళ. తెలుసా మీకు? అందుకని ఆలోచించదు. కాబట్టి రోకలి బండి వాడండి. అర్థమైందా? అంటే మొహమాట పడక్కర్లా. కాళ్ళు వెరక్కొట్టడానికి రోకలి బండ కూడా ఒక ఆయుధమే. మీరు రప్పరప్పాని వేటకోడవాళ్ళు చూపించినప్పుడు తప్పులేదు, కానీ అవసరానికి ఆడదాన్ని కడుపు మీద తన్నినప్పుడు రోకలి బండే ఒక ఆయుధంగా వాడండి. ఇవాళ నేను చెప్తున్నా సీరియస్గా, ఎందుకంటే అంత నిన్నటి నుంచి ఆ వేదన నేను అట్లా పడుతున్నానండి దాని మీద. తర్వాత ఇవాళ జ్వరం ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి? ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు నన్ను నడి రోడ్డు మీద షర్ట్ విప్పించుకుంటూ వెళ్తారా అంటే, నేను మాజీ ముఖ్యమంత్రిని కూడా చూడరా, పులివెందుల ఎమ్మెల్యేనని కూడా చూడరా అని ఒక భయం. రెండో భయం ఏంటంటే, పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ వద్దని మనం కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్కి ఇచ్చాము. ఇవాళ మనం మెడికల్ కాలేజెస్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము. ఇవాళ పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తయిందో లేదో చూపించమంటారేమో అని భయం. మరి చూపించాలి కదా నిన్న కదా, అదొక భయం. మూడో భయం ఏంటంటే, షర్మిల వస్తుందేమో ఇవాళ, అందుకే అసలు జ్వరం వచ్చి ఇవాళ వెళ్ళలేదు మా ప్రార్థనలకి. షర్మిల ఏమైనా వస్తానని చెప్పిందేమో, విజయమ్మ గారు ఏమైనా వస్తానని చెప్పారేమో. ఇప్పుడు వాళ్ళ మొహం చూడడానికి మొహం చెల్లక ఒకవేళ ఇంట్లో పడుకున్నాడా. సో ఇన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తగ్గట్టుగానే ఇక్కడ కేసీఆర్ కూడా బయటకు వచ్చాడు, ఓ ప్రెస్ మీట్ పెట్టాడు, చంద్రబాబుని తిట్టాడు, వెళ్ళిపోయాడు. మళ్ళా 2 రోజులుగా కనిపిస్తున్నాడండి కేసీఆర్ కదా. అంతే, అంటే యథా గురు తథా శిష్య, లేకపోతే యథా శిష్య తథా గురు. అందుకని ఇద్దరు కూడా డ్రామాల ఏమనాలి, డ్రామా రాయుళ్ళు అనాలి. ఇద్దరు డ్రామాలు ఆడతారు, అంటే ప్రజల్లోకి రావడానికి డ్రామాలు ఆడతారు. ఈయన జనవరి 26 తర్వాత బస్సు యాత్ర మొదలు పెడతాట. ఆయనేమో ఇంకే ఉంది, నేను ప్రజల్లోనే ఉంటానంటున్నాడు ఆయన. మరి ఏ ప్రజల్లో ఉంటాడో నాకు తెలియదు. కాబట్టి ఇద్దరూ కూడా ఇలా అంటే ప్యారలల్గా రైలు పట్టాల్లాగా వెళ్తున్నారు. కాబట్టి ఇవాళ భయపడి జ్వరం తెచ్చుకున్న జగన్, చంద్రబాబుకి భయపడి జ్వరం తెచ్చుకున్న జగన్, పవన్ కళ్యాణ్కి భయపడి జ్వరం తెచ్చుకున్న జగన్, లోకేష్కి భయపడి జ్వరం తెచ్చుకున్న జగన్ అని రాసుకో. సత్యమూర్తి గారు, వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ముందే ట్యాగ్లైన్ వేసుకుంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఏం జరగాలి, ఏమన్నా సరే లోపాలు ఉంటే వాటిని సరి చేసుకుని ఇవన్నీ చూస్తున్నాం. సో మంచి ప్రభుత్వం అని చెప్పి అలుసుగా తీసుకున్నటువంటి ఒక వైసీపీ వాళ్ళు దాని తర్వాత ఎన్నో రకాలైనటువంటి ఒక చేష్టలు చేశారు. ఢిల్లీకి వెళ్ళి అక్కడ 32-36 హత్యలు అని చెప్పి మాట్లాడాడు. దానికి సంబంధించి అసెంబ్లీలో పార్లమెంట్లో అడిగితే లిస్ట్ లేదు. దాని తర్వాత చూస్తే వెనుకొండకి వెళ్ళి రషీద్ ఒక రౌడీ షీటర్లు ఇద్దరు కొట్టుకొని చనిపోతే అక్కడ రౌడీలకు మద్దతు ఇచ్చాడు. దాని తర్వాత చూసుకుంటే తెనాలికి వెళ్ళి జాన్ విక్టర్ అనేటువంటి ఒక వ్యక్తికి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ గంజాయి తాగుతున్న ముఠాకి వాళ్ళకి సపోర్ట్ చేశాడు. గుంటూరుకి వెళ్ళి 14 టిక్కీలు మాయం చేశాడు. అదేవిధంగా చూసుకుంటే రెంటపాళ్ళకి వెళ్ళి అది 1 సంవత్సరం కింద చనిపోయినటువంటి ఒక బెట్టింగ్ కట్టుతున్నటువంటి నాగమల్లేశ్వరరావుకి సంబంధించి వెళ్ళి అక్కడ ఒక ముగ్గురు బలిగా ఉన్నాడు. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి వరదల్లో మనం చూస్తాం, అక్కడ ఒక తప్పుడు వార్తలు చూస్తూ వస్తున్నాం. ప్రతిదీ రోజుకొక రకమైనటువంటి ఒక వార్తలు వండుతూ దాన్ని వండి వార్చుతూ దాన్ని ఎలా తీసుకెళ్తున్నాడో అందరికీ తెలిసిందే. సో కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి అలసాగా తీసుకున్నందుకు
ఇప్పుడు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారు కావచ్చు, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం, ఇది ఖచ్చితంగా ఉండాలా లేదా అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఈ ట్రీట్మెంట్ అనేది అవసరం. ఎందుకు అంటే విచ్చలవిడిగా మారణాయుధాలు పట్టుకొని తిరగటం, లేదు ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలని సేవించటం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చేయటానికి వీల్లేదు, చేయకూడదు, చేయకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది. చాలామంది ఏంటి అంటే పోలీసులు ఎంత బాగా ఆలోచిస్తారు అంటే, ఒక కుర్రాడి మీద మనం కేసులు పెట్టాలన్నా, లేదు రౌడీ షీట్ ఓపెన్ చేయాలన్నా, అతని భవిష్యత్తు నాశనం అవుతుందేమో, అతను ఇంకా ఎందుకు పనికి రాకుండా సమాజానికి ఇంకొక భారంగా పరిణమిస్తాడేమో అన్న ఉద్దేశంతో పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి లేకపోతే కేసులు పెట్టడానికి 10 రకాలుగా ఆలోచిస్తారు. ఆ అవకాశాన్ని ఈ వైసీపీ ముఠాలందరూ అన్నీ కూడా దాన్ని ఆసరా చేసుకొని నేరాలు చేస్తూ ఉన్నాయి. అంటే పోలీసుల మంచితనాన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. దుర్వినియోగం చేస్తూ నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. లేకపోతే ఒక సోషల్ మీడియాని మంచికి వాడాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతూ ఉంటే, సరైన సమాచారాన్ని ఇవ్వటానికి వాడాల్సిన ఈ సోషల్ మీడియాని ఇంత దుర్వినియోగం చేసుకుంటూ, ఆడవాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసుకుంటూ, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని రోడ్ల మీదకి ఈడుస్తూ, అభూత కల్పనలు అసత్యాలని ప్రచారం చేసుకుంటూ, ఈ వైసీపీ ఫేక్ అకౌంట్ల ద్వారా ఇన్ని రకాల చర్యలు పాల్పడుతూ ఉంటే ఎంతమందిని పట్టుకోవాలి, ఎంతమందిని తీసుకురావాలి, ఎంతమందిని కేసులు పెట్టి న్యాయస్థానాల ముందర హాజరుపరచాలి, ఇది ఇక్కడ ప్రధానమైన సమస్య. అందుకనే పోలీసులు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వటం, వాళ్ళని కూర్చోబెట్టి ఇచ్చేయటం, నెల్లూరులో ఆ రౌడీ షీటర్లని పెరేడ్ చేయించినట్టు నడిపించటం నడి రోడ్డు మీద, వీళ్ళు రౌడీ షీటర్లు అని. తర్వాత ఇక్కడ ప్రతి ప్లేసులో కూడా ఇదే విధమైన విధానాలను అవలంబిస్తూ ఉన్నారు పోలీసులు. దీంతో అయినా ఈ బాధ్యత లేకుండా వైసీపీలో తిరుగుతున్న ఈ గ్యాంగ్స్టర్లందరూ కూడా అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియాని దుర్వినియోగం చేసి మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు పెట్టి ప్రచారం చేసే ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి మమ్మల్ని ఆదుకోడు, ఎట్టి పరిస్థితుల్లో అది వీలు కాదు. ఎందుకు అంటే మనం చట్టానికి లోబడి ఉండాలి తప్ప జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు లోబడి కాదు అన్న విషయాన్ని ఈ యువకులందరూ కూడా తెలుసుకోవాలి. మేము జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, మేము కత్తులు పట్టుకొని రోడ్డు మీద తిరుగుతాము అంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చక్కగా ఏసీ రూమ్లో రగ్గు కప్పుకొని పడుకొని ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఒక గర్భిణీ స్త్రీ కడుపులో తన్నిన ఆ వ్యక్తి కానీ, లేదు మేకపోతుల్ని బలిచ్చి ఆ రక్తంతో జగన్మోహన్ రెడ్డి ఫోటోని అభిషేకించిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఎక్కడున్నారో ఆలోచించుకోండి. పోలీసులు ఇంకా కేసులు పెట్టడానికి మొహమాట పడ్డారు, కానీ మామూలుగా అయితే కనీసం ఒక 500-600 కేసులు పెట్టాలి. మీకు ఒక ఆంధ్రాలోనే కాదు, ఈ సైకో ముఠాలన్నీ కూడా తెలంగాణలో ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినాయి. ఏం ప్రొవకేషన్ ఉంది? ఖమ్మం టౌన్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసు వాళ్ళు మీ మీద ఏమన్నా దాడి చేశారా? మిమ్మల్ని ఏమన్నా కవ్వించారా? మీరు జగన్మోహన్ రెడ్డి బర్త్డే జరుపుకుంటూ ఉంటే కాదు మీరు బయటికి వెళ్ళిపోండి అని ఏమన్నా చెప్పారా? ఏమి చెప్పలేదు. అసలు ఆ రాత్రి ఆఫీసులో ఎవరు లేకపోగా, ఎవరు లేరు, ఎవరు ఉంటారు, ఎందుకుంటారు?
వచ్చి నువ్వు అటాక్ చేసి అక్కడ ఉన్న గార్డుని వాళ్ళని వీళ్ళని కూడితే నీ ఉద్దేశం ఏంటి అంటే నువ్వు తెలుగుదేశం పార్టీ జెండాని చూస్తే నువ్వు కొత్త ఉడికిపోతున్నావు. ఎందుకు ఉడికిపోతున్నావు? నీ రక్తంలో మత్తుమందు ప్రవహిస్తున్నది కాబట్టి. లేకపోతే నీకేం సంబంధం? నీకు తెలుగుదేశం జెండాకి నీకు ఏంటి సంబంధం? కానీ నీలో నీ బ్రెయిన్ వాష్ అంటే తాలిబాన్లని ట్రైన్ చేస్తారు, లేకపోతే కొన్ని సూసైడ్ బాంబర్లు ఉంటారు అంటే మనం ఏదో సినిమాలో చూసి తెలుసుకున్నాం. ఇక్కడ మన కళ్ళ ముందర కనపడుతున్నారు ఈ సూసైడ్ బాంబర్లు. వాళ్ళు ఎక్కడ కుక్కటిపల్లిలో ఈ జగన్మోహన్ రెడ్డి జన్మదినం చేయాల్సిన అవసరం ఏంటి? పోలీసులు ఏం చేశారు? చిత్తగొట్టారు ఒక్కొక్కడిని. తెలంగాణ పోలీసులు కుక్కటిపల్లిలో ఇంత దారుణంగా నడి రోడ్డు మీద అర్ధరాత్రి ఇట్ట ప్రవర్తిస్తున్న వాళ్ళని చిత్తగొట్టారు. మామూలు కొట్ల. ఖమ్మంలో కూడా అంతే. వెంటనే పోలీసులు అక్కడే ఉన్నారు. పోలీసులు వచ్చారు. ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళని పిచ్చ కొట్టుడు కొట్టారు, జైల్లో వేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మనం గమనించాల్సింది ఏంటి అంటే లా ఆఫ్ ది ల్యాండ్ అనేది ఉంటుంది. దాన్ని మనం అనుసరించి పోవాలి అనే స్పృహ లేకుండా తన కార్యకర్తల్ని ఈ జగన్మోహన్ రెడ్డి పెంచుకుంటున్నాడు. ఇది సమాజానికి ప్రమాదము. నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లోనే ఈ జాడ్యం ఉంది, మనకి సంబంధం లేదు అనుకున్న తెలంగాణ ప్రజలు కూడా ఈ రోజున వచ్చి మీరు వెళ్ళి తెలంగాణలో వెళ్ళి అడగండి. మీరు ఖమ్మంలో గొడవ ఏంటి, కుకటపల్లిలో గొడవ ఏంటి అని అడగండి. మీరు వాళ్ళు చెబుతారు ఇదేందా మాయగోళ, ఆ జగన్మోహన్ రెడ్డి ఏందా అతని బర్త్డే అయితే వచ్చి మాకేంటి డిస్టర్బెన్స్ అని అడగపోతే అప్పుడు అడగండి. ఇట్లా అడిగినందుకు గర్భిణీ స్త్రీ మీద ఎగిరి కాలుతో తన్నటం ఏంటి? ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా యువతని సన్మార్గంలో నడపాల్సిన రాజకీయ పార్టీలు వాళ్ళని ఎట్లా వాడుకోవాలి, వాళ్ళని మాదక ద్రవ్యాలకి ఎట్లా అలవాటు చేయాలి, ఇట్లా గొర్రెల్ని మేకల్ని నరికి రక్తంతో ఎట్లా మన ఫోటోల మీద పోయించుకోవాలి అన్నీ ఆలోచిస్తూ ఉంటే రప్ప నరికేస్తామంటే అదే సినిమా డైలాగ్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చెప్పురా, రక్తం తీసి నీ ఫోటో మీద చల్లుతున్నారు. ఇది కూడా సినిమా డైలాగేనా జగన్మోహన్ రెడ్డి? ఇది కూడా సినిమా డైలాగేనా? ఇది కూడా సినిమా స్క్రిప్టేనా? ఇది కూడా నువ్వు చెప్పిందేనా? నువ్వు ఆ రోజున నువ్వు సపోర్ట్ చేయబట్టి వీళ్ళందరూ ఇటు తయారవుతూ ఉన్నారు. నువ్వు అందరికీ ఉద్బోధిస్తున్నావు, మీరు అందరూ జైలుకి వెళ్ళండి, నేరాలు చేయండి, జైలుకి వెళ్ళండి అని చెప్తూ ఉన్నావు. ఇన్ని చెప్తున్నావు. ఈ రోజు నువ్వు క్రోసిన్ వేసుకోకపోతే నీ ట్యాబ్లెట్ నీకు తగ్గదు కదా, నీ జ్వరం అయితే తగ్గదు కదా. అంటే ప్రతి జాడ్యానికి ఒక మందు ఉంటుంది. ఆ మందే ఈ యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు చాలామంది నమ్ముతున్న విషయం. అందుకని దయచేసి తెలంగాణ పోలీసులు ఖమ్మంలో ఎట్లా చేశారో, కుకటపల్లిలో ఎట్లా చేశారో చూసి ఆంధ్ర పోలీసులు కూడా ఆ తరహా ట్రీట్మెంట్ ఇవ్వటం అత్యవసరం. మీకు లేకపోతే ఈ నేరాలని అదుపు చేయటం మీకే కష్టసాధ్యం అవుతుంది. సాధారణ ప్రజలు ఇబ్బంది పడటం అనేది పక్కన పెడితే లా అండ్ ఆర్డర్ కాపాడటం అనేది మీ బాధ్యత. అందుకని దయచేసి చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. మీరు తీసుకున్నారు. నేను ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్. ఎందుకంటే గర్భిణీ స్త్రీ కడుపు మీద తన్నిన వాడిని వేశారు. అట్లాగే ఈ రకరకాల చర్యలు చేసి వికృతంగా తమ సైకో స్టేట్ని ప్రజెంట్ చేసినందుకు, సమాజంలో పెట్టినందుకు వాళ్ళందరినీ కూడా పెరేడ్ చేయించారు. ఇంకా ఇదే విధమైన ఇది చేయాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి. వాళ్ళు మళ్ళీ మేము నేరాలు చెయ్యము అని వాళ్ళ అమ్మ నాన్న మీద ప్రమాణం చేసే స్థాయికి మనం తీసుకురావాలి. అదే కనకదుర్గ గారు, ఫైనల్గా మనం చూసుకుంటే
ఏదైతే వీళ్ళకి తగినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ కూడా వర్తిస్తుందా అనేటువంటి భయంతో జ్వరం వచ్చిందా అని చెప్పి ఒకటైతే, లేదా నిజంగా మీరు అన్నట్టుగా చెల్లి షర్మిల రావడంతో ఏదైతే ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడంలో ఖచ్చితంగా చెల్లిని చూస్తే జ్వరం వచ్చిందని చెప్పి మరొక వైపు అయితే, ఇంకొకటి ఇందాక సత్యమూర్తి గారు అన్నట్టుగా పులివెందులకు సంబంధించినటువంటి ఎవరైతే వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా వెళ్ళి టీడీపీలో కలవడం, సో వీళ్ళని చూసి జ్వరం వచ్చిందా? మొత్తానికి ఆఖరికి మీరేమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్నను మీరు చెప్పినట్టుగా మొత్తం నాయకులతో ఆయన సమావేశం అయ్యారని తెలుస్తోంది. బాక్రావుపేటలను ఎక్కడో అనంతపురం నుంచి కూడా వచ్చారని తెలుస్తోంది. అయితే ఇక్కడ నేను ఈ పాయింట్ ఎందుకు తీసుకొచ్చానంటే ఒక మాట అడగాలి జగన్మోహన్ రెడ్డిని మనం. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావు, ఒక పులివెందుల ఎమ్మెల్యేవి, నువ్వు ఇంతమందిని కలిసావు కదా నీ బర్త్డే మూలంగాను. కలిసినప్పుడు ఏం చేసావు నువ్వేమైనా సారీ చెప్పావా? ఒక గర్భిణీ స్త్రీని తన్నిన వ్యక్తి ఒకవేళ జనసేన వాడే అనుకుందాం, అయినా కూడా అలా చేయడం తప్పని అనాలిగా ఫస్ట్. అసలు జనసేన వాడు ఈయన పుట్టినరోజులకు ఎందుకు వస్తాడు? రాడు అసలు. నేను అంటున్నది ఫస్ట్ అసలు మనిషిగా మాట్లాడుతున్నా. ఒక మనిషిగా అతను తనడం తప్పు, తర్వాత మన కార్యకర్త తనడం తప్పు అని చెప్పాలి. నేను అంటున్నది అది. ఇక్కడ అసలు అతను జనసేన అయ్యే అవకాశం 200% లేదు. ఎందుకంటే జనసేన వాళ్ళు వెళ్ళి నీ బర్త్డే ఎందుకు చేసుకుంటారు? నువ్వేమైనా హీరోవా? నువ్వు జీరో కదా ఈరోజు. నువ్వు జీరోగా ఉన్నప్పుడు నీ బర్త్డేకి మామూలుగా హీరోలకు చేస్తారు. నువ్వు బాలకృష్ణకి చేసినట్టే వాళ్ళు పవన్ కళ్యాణ్ బర్త్డే అయితే ఖచ్చితంగా పాలాభిషేకం చేస్తారు, రక్త తర్పణాలు చెయ్యరు ఎవరు కూడా. కాబట్టి నువ్వు ఫస్ట్ ఎక్కడ నిన్న ఫెయిల్ అయ్యావంటే నువ్వు అక్కడ సారీ చెప్పకపోవటం. రప్ప అని మా వాళ్ళు వాడడం తప్పు. మన పరువు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలోనూ మన వాళ్ళు తీశారు, తమిళనాడులో తీశారు, కేరళలో తీశారు. అసలు ఇలా పెట్టి ఫ్లెక్సీలు పెట్టుకుని వెళ్ళడం తప్పు. ఇందుకు నేను బహిరంగ క్షమాపణ చెప్తున్నాను అని ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు అయి ఉండేవాడు. తిరుపతిలో కల్తీ నెయ్యి వాడి లడ్డు తయారు చేస్తేనే క్షమాపణ చెప్పలేదు. చెప్పండి, ఇంకా వీడికి చెప్తాడా? అంటే అది మీరు వెంకటేశ్వర స్వామి, నాకు సంబంధం ఏంటి? నేను క్రిస్టియన్ కదా. నిన్న మరి క్రిస్మస్ కదా. ఇప్పుడు నేను అంటున్నదండి, నిన్న క్రిస్మస్ వేడుకలు. మామూలుగా జీసస్ ఏం చెప్తారు? లవ్ అవ్వాలని కదా ఆయన చెప్పేది. మరి నువ్వు అలాంటప్పుడు ప్రేమను పంచాలి కానీ పగని పంచేవే. నువ్వు ద్వేషాన్ని పంచావే. నువ్వు ఏం చేసావు? నువ్వు నీ కోసమని ఒక జంతువును బలిప్పించటమే కాకుండా విద్వేషాలు రెచ్చగొట్టు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గురించి వచ్చేసరికి జంతు బలాన్ని అని చెప్పేసి అనుకునేసరికి ఇక్కడ బాబాయ్ బలి గుర్తొస్తుంది. అంటే జీసస్ ఏమని చెప్పాడు? తల్లిని బయటికి గెంటమని చెప్పి, తల్లి మీద కేసు పెట్టమని చెప్పి, చెల్లిని బయటికి గెట్టమని చెప్పేసారు. చెప్పదు కదండి. అన్ని మతాలు అందరినీ సమానంగా ప్రేమించు, అందరినీ సమానంగా చూడు అనే చెప్తాయి. నువ్వు ఏ మతమైనా అనుసరించి, అది విషయం కాదు. కానీ మనిషిగా మానవత్వంతో బతుకని చెప్తాయి ఏవైనా కూడా. నువ్వు ఆ మానవత్వాన్నే మర్చిపోయి నీకు అట్లా రక్త తర్పణం చేసిన వాళ్ళు, లేకపోతే రప్ప 2.0 మ్యాజిక్ ఫిగర్ 88 రానివ్వండి, మీ సంగతి తేలుస్తాం ఇదా? దీనివల్ల ఏం జరుగుతుంది నువ్వు తెలుసుకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికి నీకు జరిగిన డ్యామేజ్కి 3 డ్యామేజ్ చేస్తున్నారు మీ వాళ్ళు. అది నువ్వు తెలుసుకోవట్లేదు. అది నీ మూర్ఖత్వం, నీ తెలివి తక్కువతనం, నీ చేతకాంతనం అంతే. ఎందుకంటున్నానంటే నువ్వు ఇప్పటికైనా పరదాల్లోంచి బయటకు రా. కనీసం కళ్ళు తేరు. మనం ఏ రోజు చెప్పినా, ఇప్పుడు మనకి ఎవరి మీద శత్రుత్వం ఉంటుందండి? ఇక్కడ మనకి ఎవడు చుట్టము కాదు, పక్కము కాదు. మనకి తెలుగుదేశము కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, అదేంటది వైసీపీ అంతకంటే కాదు. బట్ మన పని ఏంటి? మనం ఏ పార్టీ అయినా తప్పు చేస్తే ఎత్తి చూపించటమే నా పని కానీ సత్యమూర్తి గారి పని కానీ, అంతవరకే మాకు. కాబట్టి మనం విమర్శించినప్పుడు విమర్శను తీసుకోవాలి. వీళ్ళు విమర్శించారు కాబట్టి వీళ్ళ సంగతి తేలుద్దాము, వీళ్ళని బూతులు తిట్టిద్దాము, అది కాదు నువ్వు చేయాల్సిన పని. అది చెప్తున్నానండి. నీ సోషల్ మీడియా ఉన్నది, నువ్వు మంచిగా ఉపయోగించుకో. ఏదో సోషల్ మీడియా కార్యకర్తలతో కూడా సమావేశం అవుతారట, వాళ్ళని వేధిస్తున్నారట కూటమి వాళ్ళు, అది కూడా చెప్పాడు నిన్న. నేను అనేది ఏంటంటే, నిన్న ఆ మాట అన్నాడు ఆయన. అంటే నేనేం చెప్తున్నానంటే కరెక్టే, సోషల్ మీడియా కార్యకర్తలు తప్పు చేస్తున్నారు కాబట్టి ఈ రకంగా చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మనకు ఆదిత్యనాథే అక్కర్లేదండి, మనకి చేవ ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేవ చచ్చి లేదు, ఆంధ్రులకు ఉండేంత పౌరుషం ఎవరికి లేదు. మనం ఎంత మంచిగా ఎంత మనసు పెట్టి ఒకళ్ళకి ఆదరిస్తామో, తేడా వస్తే ఎవడైనా సరే ఆలోచించం మనం.
కాబట్టి ఏమీ నష్టం లేదు. మీరు ఏది వాడతారో, ఏ ఆయుధం వాడతారో నాకు తెలియదు. ఇలా తప్పు చేసిన వాడిని మాత్రం. కాకపోతే ఇందాక ఒక పాయింట్ అన్నారు సత్యమూర్తి గారు, నాకు నచ్చింది. ఇప్పుడు ఈ యువత ఎవరైతే తప్పు చేశారో గంజాయి మత్తులో, వాళ్ళని రౌడీ షీటర్లుగా ముద్ర వేయకూడదన్నారు చూడండి. ఐ అగ్రీ విత్ హిమ్. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు. ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చి నువ్వు గంజాయి తాగు, నువ్వు ఇలా చెయ్యి అంటే డబ్బులకు ఆశపడి చేస్తారు వాళ్ళు. ఆయన పోయి అక్కడ ఏసీలో పడుకుని ఉంటాడు, ఆయనకేం పోయింది? మళ్ళా ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటాడు, లేకపోతే ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు, ఎంపీ అవ్వాలనుకుంటాడు. వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి వీళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ముందు వాళ్ళకి శిక్ష అంటే మీరు కొట్టాలి ఒక్కసారి. ఎందుకంటే దండం దశగుణ భవేత్ అన్నారు. కాబట్టి ఒక్కసారి కొట్టి బుద్ధి చెప్పి వాళ్ళలో మార్పు రప్పించడానికి ప్రయత్నించండి. అదొక్కటే నేను చెప్తా. వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించండి, వాళ్ళతో మాట్లాడించండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోండి. వాళ్ళకి అవసరమైతే ఏ రకంగా ఆ పిల్లాడికి చదువో లేకపోతే వృత్తి నైపుణ్యాలో లేకపోతే ఏమి ఇప్పించాలో కూటమి ఆలోచించి, ఆ లోకల్ ఎమ్మెల్యేలు ఆలోచించి చేస్తే బాగుంటుంది.